సమావేశమయ్యారు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మ్యాచ్ ఫిక్సింగ్, మోదీని గద్దె దింపుదాం, మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ ప్రధానంగా ఈ తన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థుల్ని కక్షపూరితంగా వేధిస్తున్నారు అనేది కూటమి నేతల ఆరోపణ. ముఖ్యంగా వాళ్ళు కేజ్రీవాల్ అరెస్ట్ని చూపిస్తూ ఉన్నారు సార్. ప్రతిపక్షాలు మోదీని కార్నర్ చేస్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా మోదీ ఏం సాధించబోతూ ఉన్నారు? ఢిల్లీలో 7 సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లోమో క్లియర్గా కేజ్రీవాల్ అత్యద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు 7 సీట్లు గెలుస్తుంది. ఇది ఢిల్లీలో ఉన్న రాజకీయ పరిస్థితి. అంటే ఢిల్లీ ప్రజలు క్లియర్గా దేశానికి మోడీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని తీర్పు చెప్తూ వస్తున్నారు. ఇది ఇలా తీర్పు చెప్తున్నటువంటి ఢిల్లీ ప్రజలకు ఇవాళ మోడీ ఒక తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేశాడు. మీరు కేజ్రీవాల్ను ఎన్నుకుంటారా, నన్ను ఎన్నుకుంటారా పార్లమెంట్ ఎన్నికలకు అని. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలకు ఛాయిస్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఆ ఛాయిస్ లేదు. ఇప్పటివరకు ఢిల్లీ ప్రజలు స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలన్నా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ 3rd పొజిషన్. 2019 ఎలక్షన్స్ తీసుకుంటే 7 సీట్లలో 7 బీజేపీకి గెలవడం, కాంగ్రెస్ 5 స్థానాల్లో 2వ పొజిషన్లో ఉంటే కాంగ్రెస్ అసలు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ కూడా లేదు. అలాంటి కాంగ్రెస్ 2nd పొజిషన్లో ఉంటుంది. 5 సీట్లలో 2nd పొజిషన్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 2 సీట్లలో మాత్రమే 2nd పొజిషన్. మీకు ఓటింగ్ పర్సంటేజ్ తీసుకున్నా బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే, నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటే, నెంబర్ 3 ఆప్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇవాళ ఢిల్లీ ప్రజలకు నరేంద్ర మోడీ ఒక ఫోర్స్గా ఒక క్వశ్చన్ ముందు పెట్టాడు. మీరు పార్లమెంట్ ఎన్నికలకు కూడా నాకు కొట్టేస్తారా, కేజ్రీవాల్ కొట్టేస్తారా అని. దీనివల్ల బీజేపీ ఏం సాధించినట్లు? సో అందువల్ల ఢిల్లీలో ఏ రకంగానూ కూడా బీజేపీకి ఇది అడ్వాంటేజ్ కాదు. ఇంకేమైనా ఉంటే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. అది 7 గెలుస్తారా మళ్ళీ అనేది ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది. గెలవచ్చు, లేదా 1, 2, 3 కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈ పొత్తు వాస్తవంగా పసిగని పొత్తు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ను ఓడించే ఆప్ గెలిచింది. అందుకే పంజాబ్లో కూడా కాంగ్రెస్ ఓడించి ఆప్ గెలిచింది కనుక అక్కడ ఆప్కు కాంగ్రెస్కు పొత్తు కుదరక 13 సీట్లు ఆపే పోటీ చేస్తుంది. ఢిల్లీకి కూడా అదే పరిస్థితి. ఢిల్లీ రాష్ట్ర నాయకులు కూడా వాస్తవంగా ఈ ఎక్సైజ్ లిక్కర్ కుంభకోణం వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి, కేజ్రీవాల్ పైన కేసు పెట్టాలని ముందు డిమాండ్ చేసింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు డిమాండ్ చేశారు, ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని. సో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కేజ్రీవాల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నగర వీధుల్లో కేజ్రీవాల్కు మద్దతుగా కాంగ్రెస్ను తీసుకురావడమే కాకుండా ఇతర రాజకీయ పార్టీలను కూడా తీసుకొచ్చేలా చేసేది కేజ్రీవాల్ అరెస్ట్. తద్వారా కేజ్రీవాల్ అంతకుముందు కాంగ్రెస్తో బంధం అనేది ఒక అన్నేచురల్, అసహజమైన పొత్తుగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అదొక బేసిస్ అలయన్స్ కుదిర్చేటువంటి పరిస్థితి మోడీ చేశాడు. అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? తన బలంతో పాటు కాంగ్రెస్ను కూడా కలుపుకొని పోటీ చేస్తుంది. అంటే కాంగ్రెస్ల పొత్తుకు ఒక పొలిటికల్ లెజిటిమసీ ఇచ్చాడు మోడీ. మూడవది ఆమ్ ఆద్మీ పార్టీ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు సమదూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవలనే ఇండియా కూటమిలో చేరింది. మొదటి నుంచి కూడా దేశవ్యాపిత ప్రతిపక్షాల శిబిరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే హృదయపూర్వక సభ్యురాలు కాదు, చాలా దూరం ఉంటూ వచ్చింది. ఇవన్నీ సాంప్రదాయ పార్టీలు, ఈ రాజకీయ అవినీతి, ఈ రాజకీయ సంస్కృతి మీద దూరము అనే వైఖరి తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొదటిసారిగా కేజ్రీవాల్ అరెస్టుతో దేశవ్యాపితంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కేజ్రీవాల్ వెనకాల సమీకృతం చేశారు. ఇది మూడవ చేసింది మోడీ. నాలుగవది ఏంటంటే బీజేపీ ఓటర్లలో అందరూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కమిట్ అయిన ఓటర్ కాదు. ఇందులో ఎథికల్ ఓటర్ చాలామంది ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల మిశ్రుల వల్ల విసిగెత్తి
కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలతో చిరాకేసి బీజేపీ ఒక పార్టీ విత్ డిఫరెన్స్ కదా అనే ఒపీనియన్తో బీజేపీ వచ్చినటువంటి ఎథికల్ ఓటర్స్ ఉంటారు. ఈ ఎథికల్ ఓటర్స్ హేమంత్ సోరెన్ లోపలేసినప్పుడు ఇంకెవరినో లోపలేసినప్పుడు ఆ రియాక్షన్ రాడే. కేజ్రీవాల్ లోపలేయడం వల్ల ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే ఇందులో ఈ ఎక్సైజ్ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తిన్నట్టు, అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు కొన్నట్లు, అరవింద్ కేజ్రీవాల్ బినామీ ఆస్తులు సంపాదించినట్లు ఈడీ కూడా ఆరోపించడం లేదు. ఇప్పుడు ఆరోపణ ఏంటి? ఈ డబ్బుల్ని పంజాబ్, గుజరాత్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది ఆరోపణ. అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు పెంచుకున్నాడని, మనీష్ సిసోడియా ఆస్తులు పెంచుకున్నాడు లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఈడీ కేసుల్లో ఆస్తులు జప్తు అవుతాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా చూడండి, ఆస్తులు ఫ్రీజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. కానీ ఎక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోడియా ఆస్తుల్ని కానీ, అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల్ని కానీ మీరు ఫ్రీజ్ చేసినట్టు, జప్తు చేసినట్టు మీరు ఎక్కడైనా చూసారా? ఈడీకో ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి ఆస్తులు జప్తు చేసడానికి. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇంకో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ద్వారా సంపాదించిన 100 కోట్లలో ఇంకో ఈ లగ్జరీ విల్లా సంపాదించిండు, అందువల్ల ఈ విల్లాను మేము జప్తు చేస్తున్నాం అనేది ఎక్కడైనా మీరు ఏమైనా చదివారా పేపర్లో? అందువల్ల ఇది ఎన్నికల ఖర్చు కొరకు ఈ కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. ఎన్నికల ఖర్చు కొరకు జరిగే అక్రమాన్ని వ్యక్తిగతంగా తన ప్రయోజనాలకు తీసుకునే డబ్బును ప్రజలు ఒకే రకంగా చూస్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఎలక్టోరల్ బాండ్స్ ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ అందరికీ కనబడుతున్నాయి కదా. ఈడీ మొదలు రైడ్ చేస్తుంది, దాంతో వాళ్ళు బీజేపీకి డొనేషన్ ఇస్తారు. సో అలా క్లియర్గా ఇప్పుడు ఇదే లిక్కర్ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి, సో ఆయన అప్రూవర్గా మారి ఈ బీజేపీకి 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్ ద్వారా డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన కేజ్రీవాల్ పేరు చెప్పాడు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. క్లియర్గా ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ను సిబిఐ ఈడీ సీరియస్గా అపోజ్ కూడా చేయలేదు. అంతకుముందు శరత్ చంద్రారెడ్డి కింగ్ పిన్ ఈ కుంభకోణంలో అని చెప్పిన ఈడీ తర్వాత ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆయన బీజేపీకి 55 కోట్లు ఇచ్చాడో, ఆఖరికి ఆయన బెయిల్ను కూడా సీరియస్గా అపోజ్ చేయలేదు. ఏమనుకుంటారు జనం? క్లియర్గా కనబడుతున్నప్పుడు. అందుకే కేజ్రీవాల్ కోర్టులో వాదిస్తున్నాడు, ఈ డబ్బులు నా దగ్గర లేవు, బీజేపీ దగ్గర ఉన్నాయని. సో అందువల్ల ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అవుతున్నాడు. ఆల్రెడీ అశోక్ చవాన్, అజిత్ పవార్, దేవగౌడ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరిపైన గతంలో బీజేపీ అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని ఇప్పుడు ఎన్డీఏలో చేర్చుకున్నాం, అయినా చూస్తున్నాం. ఇలా ఇవన్నీ కనబడుతున్నప్పుడు బీజేపీ పట్ల ఉన్నటువంటి ఒక లూజ్లీ కనెక్టెడ్ ఎథికల్ ఓటర్, ఆ మోడీ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన ఓటరు మొదటిసారి ఇదేంటి అన్యాయం కదా అనేటువంటి భావన కలిగింది. అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ నాకు అర్థమైనంత మేరకు ఏ రకంగానూ అది నరేంద్ర మోడీకి అనుకూలం కాదు. ఈ మధ్య టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో మీకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన జవాబులు చూసిన తర్వాత ఇంకా ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయిపోతాడు. సో అందువల్ల ఎథికల్ ఓటర్ను డిస్టర్బ్ చేసే, ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉన్నది ఎథికల్ ఓటరే. అంటే ఈ దేశంలో రాజకీయాలు బాగుండాలి, నైతికత ఉండాలి, అవినీతి ఉండకూడదు, రాజకీయాల ప్రజల పక్షాన కమిట్మెంట్ ఉండాలి అని భావించే వాళ్ళని ఎథికల్ ఓటర్స్ అంటారు. అంటే నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసి సిద్ధాంతపరమైన అంశాల కన్నా కూడా, సో ఆ నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసే ఓటర్ అంటే ఓటర్ బేస్డ్ నాట్ ఆన్ ఐడియాలజీ బట్ బేస్డ్ ఆన్ ఎథికల్ పొలిటికల్ కల్చర్. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాలన్న ఓటర్లు వీళ్ళే, బీజేపీ వెనకాలన్న ఓటర్లు వేరే, కాంగ్రెస్ వెనకాలన్న ఓటర్ల వీరు గారు. కాంగ్రెస్ వెనకాల రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటారు. సో ఈ ఎథికల్ ఓటర్లను డిస్టర్బ్ చేశారు. మీకు ఇంకొక 5వ అంశం కూడా చెప్తాను. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన పోరాడచ్చు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేయగా మనం ఎప్పుడు చూడలే. పోరాటం సాధించి విజయం సాధించడం. ఎందుకంటే యాంటీ కరప్షన్ నెరేటివ్ కాంగ్రెస్కి సెట్ కాదు. అది చరిత్రలో మనం ఎక్కడా మనకు గతంలో లేదు. కానీ మోడీ వచ్చాక మొదటిసారిగా అవినీతి వ్యతిరేక పోరాటాలు జరిపి కాంగ్రెస్ గెలుస్తోంది. కర్ణాటకలో ఉదాహరణ మనకు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం మొత్తం అవినీతి పైన. సో కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేని ఆయుధం అది. అవినీతి వ్యతిరేక పోరాటం అనే ఆయుధం కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మనకు లేదు. అలాంటిది కర్ణాటకలో బీజేపీ ఇచ్చింది. అవినీతి వ్యతిరేక పోరాటమే జరిపి 40% సర్కారా అన్న నినాదం మీద కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల
ఏ రకంగానూ మోడీ ఎత్తుగడలు ఈ విషయంలో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ సెల్ఫ్ గోల్. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల పొలిటికల్గా ఇమీడియట్గా డ్యామేజ్ అయ్యి సీరియస్గా బీజేపీ దెబ్బతింటుందా? మే నాట్. ఎందుకంటే బీజేపీ గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి సాంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల్లో పెద్ద డిస్టర్బెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఐడియాలజికల్గా బలం కాక ఎథికల్ ఓటర్లపైన ఆధారపడి రాజకీయం జరుపుతున్న చాలా ప్రాంతాల్లో బీజేపీ కొంత డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ ఎంత అవుతుంది, దానివల్ల సీట్లు కోల్పోతుందా అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ ఒక రకంగా మోడీ చర్యల వల్ల కేజ్రీవాల్ అరెస్టు, ఈ వ్యవహార సరళి అటు అశోక్ చవానేమో బీజేపీలోకి, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోకి, కేజ్రీవాల్ జైలుకు, ఈ కాంట్రాక్ట్ చూసిన వారు ఎవరు ఇది మోడీ చేస్తున్నది అవినీతి వ్యతిరేక పోరాటము అనేది, ప్రతిపక్షాల అవినీతి పరుల రక్షణ ఆరాటము అని అనుకునే అవకాశమే లేదు. అశోక్ చౌహాన్ బీజేపీ ఆరోపించింది అవినీతి పరుడని కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అజిత్ పవార్ను బీజేపీ ఆరోపించింది, చంద్రబాబు నాయుడు బీజేపీ ఆరోపించింది, దేవగౌడ కుమారస్వామిని బీజేపీ ఆరోపించింది, మీకు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ ఆరోపించింది, జగన్మోహన్ రెడ్డి పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది. మళ్ళీ వీళ్ళందరితో రకరకాల సందర్భాల్లో రకరకాల రూపాల్లో స్నేహం చేస్తుంటే ఇది అవినీతి అనే అంశమా, రాజకీయమా అని ప్రజలకు అర్థం కానంత అమాయకులు కారు కదా. అందువల్ల దీనివల్ల లాభం కన్నా నష్టమే బీజేపీ జరుగుతుంది. ఆ నష్టం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేము. రైట్ సార్. ఇక ఎలక్షన్ కమిషన్, ఈవీఎంలు, మీడియా, సిబిఐ, ఈడీ, 4-5 బిలియనీర్లు, ఈ తరహా కామెంట్స్ కూడా చేశారు సార్ ఇండియా కూటమి నేతలు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు అంటూ ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ మోదీ, మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలిచేందుకు ట్రై చేస్తూ ఉన్నారు మోదీ అని చెప్పేసి. స్పోర్ట్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చూసాము, సో పాలిటిక్స్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది. అంటే ఎన్నికల్లో గెలవటానికి ఇవి మాత్రమే ఉపయోగపడుతున్నాయా అంటే నిజం కాదు. డెఫినెట్గా ఇవన్నీ సాధనాలుగా ఉపయోగించుకుంటున్న మాట నిజం. కానీ బియాండ్ దట్ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీ గెలుపుకు మోడీ ఫ్యాక్టర్ ఉంది, సో ప్రతిపక్షాల అనైక్యత ఫ్యాక్టర్ ఉంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఎన్నికల్లో కేవలం వీటిని ఉపయోగించే గెలుస్తున్నారు అనే ఆరోపణ నేను చేయను. కానీ వీటిని ఉపయోగిస్తున్న తీరు మాత్రం మనకు కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎంపికకు ఒక పారదర్శకమైన, ఒక స్వతంత్రమైన వ్యవస్థ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ ఉండాలి ఆఫ్ సుప్రీంకోర్టు. నేను చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఉంటే తప్పేమని ఉందా? ఎన్నికల కమిషన్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండకూడదు. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అంటే చట్టం చేసి దాన్ని మార్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మీకు ఏం కావాలి అంటే ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ నియమించుకుంటుంది. కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి బహిరంగంగా చెప్పాడు కదా ఈ విషయం. అంటే మా జడ్జిల్ని కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ప్రజల వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ చెప్పాడు కదా, పార్లమెంటరీ సావర్నిటీ అన్న పదం వాడాడు. అంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకే పైచేయిగా ఉంటుంది న్యాయ వ్యవస్థపై కూడా అని ఎక్కడైనా ఉంటుందా? ఇటీవల 600 లాయర్లు మా చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. సో న్యాయ వ్యవస్థ పైన ఒక రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని. ఏంటి రాజకీయ ఒత్తిడి పెరిగింది అంటే ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పితే దేశమంతా హర్షిస్తోంది. అయ్యా క్లియర్గా అర్థమవుతుంది పొలిటికల్ బిజినెస్ నెక్సెస్, పొలిటికల్ క్రిమినల్ నెక్సెస్ అని. కానీ 600 మంది లాయర్లు లేఖ రాశారు. అంటే వాళ్ళకు దృష్టిలో ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటికి రావాల్సింది లేకుండే. దీనిపైన ప్రధానమంత్రి కూడా అనుకూలంగా స్పందించాడు. సో కిరణ్ రిజిజు జడ్జిలను మేమే నియమించుకుంటామంటారు. జడ్జిలు ప్రధానమంత్రిని కీర్తిస్తూ సిట్టింగ్ జడ్జిలు మాట్లాడతారు. ఎక్కడైనా ఉందా ఇది? సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్కి వ్యతిరేకం. సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒక జడ్జ్ ఆఫ్ ది సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు అప్పటిదాకా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు చెప్తారు. స్వతంత్ర న్యాయమూర్తి గనక జడ్జి మెరిట్ పట్టి తీర్పు చెప్పారని ఎవరైనా భావిస్తాను. ఆయన రిజైన్ చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతాడు. సో రంగంలో దిగడమే కాదు, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నాతో బీజేపీ టచ్లో ఉంది, బీజేపీతో నేను టచ్లో ఉన్నాను అని. అంటే ఒక సిట్టింగ్ జడ్జిగా ఉన్న సమయంలో
నాతో బీజేపీ టచ్లో ఉంది, నేను బీజేపీతో టచ్లో ఉన్నానని నేను రిజైన్ చేస్తూ చెప్పాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక సిట్టింగ్ జడ్జి ఉండగా కూడా పొలిటికల్గా లింక్ పెట్టుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన తీర్పుల నిష్పాక్షికత ప్రశ్నార్థకం అవుతుందా లేదా అది కూడా వదిలేదు. ఒక సిట్టింగ్ జడ్జి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సిట్టింగ్ జడ్జి అలాంటి జడ్జి ఏమంటాడంటే గాంధీకి గాడ్సే ఎక్కువ మధ్య ఎంచుకోండి అంటే నేను ఎంచుకోలేనని చెప్తాడు. అంటే ఆయన దృష్టిలో గాంధీ కన్నా గాడ్సే గొప్పవాడని. ఇలాంటి వాళ్ళు సిట్టింగ్ జడ్జిలుగా ఉండి వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగా తేలుతుంటే ఏమని చెప్పాలి? ఈడీస్కి సిబిఐ ఐటీ కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంటే ఏమని చెప్పాలి? అది వాళ్ళు బీజేపీలో చేరడంతో వాళ్ళ కేసులు మెదలకపోతే ఏమని చెప్పాలి? అశోక్ చౌహాన్ అవినీతి పరుడని వారం రోజుల ముందే పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ఇచ్చిన నివేదికలో పేర్కొని వారం తర్వాత ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడై ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ అయినా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అయితే మరి ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని చెప్పి మీరు ఎన్నికలు గెలిచారా లేదా? మహారాష్ట్ర ఎన్నికల్లో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదర్శ్ సొసైటీ అశోక్ చౌహాన్ గురించి చెప్పారా లేదా? అజిత్ పవార్ 70,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కామ్లో ఉన్నాడని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడా లేదా? మరి అలాంటి ప్రధానమంత్రి ఆయనను ఎందుకు ఎన్డీఏలో చేర్చుకున్నాడు? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పారా లేదా? మరి ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే దేవగౌడ కుమారస్వామి అవినీతి పరులని నిన్నమొన్నే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారా లేదా? మరి వీళ్ళంతా గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా అని మా అందరికీ తెలియదా? సో బళ్ళారి మైనింగ్ మాఫియా అని అంటారు కదా తన్ని. మీకు ఓబులాపురం మైన్ల నుంచి మన శత్రు దేశమైన చైనాకు అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతి అయిందని ఆరోపణలు ఉన్నాయా లేవా? అండ్ బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన నోవాటెల్ బీజేపీ ముఖ్యమంత్రి పైన తిరుగుబాటు చేశాడా లేదా? మరి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్డీఏలో చేరాడా లేడా మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసడానికి? ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకోవాలి? ఈడీ సిబిఐ నిష్పాక్షికంగా ఉంటే అశోక్ చౌహాన్ బయట ఎందుకుంటాడు చెప్పండి నాకు. సో బీజేపీ ఆరోపణలు చేయాలి, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. అశోక్ చౌహాన్, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరి పైన బీజేపీ ఆరోపణలు చేసింది. వేరే వాళ్ళు అజిత్ పవార్, బీజేపీ శివేందు అధికారి, హేమంత్ బిశ్వా శర్మ వీళ్ళందరిపైన గతంలో బీజేపీ ఆరోపణలు చేసింది. బీజేపీ ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ ఉంటారు. సో అది ఇక మీడియాను ఉపయోగించుకుని తీరు చూస్తున్నాం కదా. ఎవరో చెప్పడం కాదు కదా, నిర్మలా సీతారామన్ అని చెప్పారు కదా మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అలా డబ్బు లేదని. తాజాగా జీవీ నరసింహారావు చెప్పాడు కదా. అంటే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా డబ్బే ఉండాలి అని దీని మీనింగ్ కాదా? ఇప్పుడు ఆర్థిక మంత్రి నాకు డబ్బు లేదు పోటీ చేయడానికి అంటే అర్థం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎన్నికల్లో గెలుస్తారు. మరి 3-4 బిలియనీర్ల సహకారం ఉంది అన్న విమర్శకి బలం చేకూరదా? బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన రఘునందన్ రావు ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడిన ఆడియో మనం వినలేదా? మునుగోలులో మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని. మరి 100 కోట్లు ఏడికెళ్ళి ఖర్చు పెడతారు? ఎవరిస్తారు చెప్పండి? 100 కోట్లు ఏమైనా బీజేపీ కార్యాలయంలో మనీ ప్లాంట్కు కాస్తాయా? ఎవడోడు ఇవ్వాల్సిందే అక్రమంగానో సక్రమంగానో కదా. మరి 100 కోట్లు ఏడికలు వస్తున్నాయి. ఒక్క ఉప ఎన్నికలోనే 100 కోట్లు ఖర్చు పెడితే ఇక 543 లోక్సభ సీట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు? సో ఒకవైపు మీరు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింపజేస్తుంది, 1800 కోట్లు కట్టమని వాళ్ళకు నోటీసులు ఇస్తుంది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ ద్వారా 100 కోట్లు టెంటెడ్ పీపుల్ నుంచి ఈడీ సిబిఐ రైడ్స్ అయినప్పటికీ వారి నుంచి తీసుకుంటుంది. క్లియర్ ప్యాటర్న్ కనబడుతుంది కదా. ఈడీ రైడ్ అవుతుంది, వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈడీ రైడ్ అవుతుంది, వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎలక్టోరల్ బాండ్ ద్వారా. సో ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇదంతా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరుగుతుందా? ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఎందుకుంటుంది? ఈడీ రైడ్ చేయడంతోనే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ కొని బీజేపీకి ఎందుకు ఇస్తాడు? అందువల్ల మిగతా పార్టీల పైన అంటే అర్థం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది అలా చేసింది కనుకనే కాంగ్రెస్ జనం ఈ స్థాయిలో శిక్షించారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఆదర్శమైన రాజకీయ సంస్కృతికి మారిపోయారని నేనేమనడం లేదు. అలాంటి పనులన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది. ఏ పనులు చేయకపోతే ఎందుకు ఇలా ఉంటుంది? ప్రజలు ఎందుకు శిక్షిస్తారు? మీరు పార్టీ విత్ డిఫరెన్స్ అని అధికారంలోకి వచ్చారు కనుక వాట్ డిఫరెన్స్ ఆర్ షోయింగ్ అని అంటారా లేదా? దేశం చరిత్రలో అతి తక్కువ రోజులు పార్లమెంట్ సమావేశం కావడం లేదా? గవర్నర్లు ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాల్ని బతకనిస్తున్నారా?
ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్న విషయాలే కదా. ఇవి కాదని అనగలరు ఎవరైనా. ఒక్కటే వీళ్ళ బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అనుమానమే లేదు. ఏం చేయండి కాంగ్రెస్కి ఈ శిక్ష ఎందుకు పడుతుంది, కానీ మళ్ళీ మీరెందుకు చేస్తున్నారని, అదే పని మీరు ఎలా చేస్తారనేదే క్వశ్చన్. కాంగ్రెస్ చేస్తే తప్పు అవుతుంది, బీజేపీ తప్పు అవుతుందా? రైట్ సార్. ఇక తెలంగాణ